నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. ఇవాళ మనం గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నప్పుడు అది సిగ్నిఫికెంటా కాదా, దానివల్ల మనకి ప్రమాదం ఉన్నదా లేదా అని కార్డియాలజిస్టు ఎలాగా డిటర్మిన్ చేస్తాడు, ఎలాగా ఒక ఏంటంటారంటే ఈ బ్లాక్ తీవ్రంగా ఉంది, ఈ బ్లాక్ అంత తీవ్రంగా లేదు అని ఒక కొలిక్కి చెప్పడానికి, పేషెంట్కి ఒక మాట చెప్పడానికి ఏమి పారామీటర్స్ చూసి చెప్తారు అనే విషయం గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మామూలుగా ఎవరికన్నా ఛాతీలో నొప్పి వస్తోంది అన్నారనుకోండి, ఆ ఛాతీలో నొప్పి నడుస్తూ ఉండంగా పెరిగింది, నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉండంగా, బరువులు ఎత్తుతూ ఉండంగా, మెట్లు ఎక్కుతూ ఉండంగా అది ఎక్కువవుతోంది అంటే అది గుండె వల్ల వచ్చే అవకాశం ఉంటుంది అని. ఈ ఛాతీల నొప్పి ఎలా వస్తుంటే దాని లక్షణాలు ఏమిటి అనేది చాలా వీడియోల్లో మీరు చాలా వరకు చూసే ఉంటారు. దాని గురించి మనం డెప్త్లో పోనవసరం లేదు బేసికలీ. సో ఇప్పుడు ఈ ఛాతీలో నొప్పి వస్తే మొదటగా చేసే పరీక్ష ఏంటి? ఈసీజీ అనే పరీక్ష చేస్తారు. ఈసీజీలో మార్పులు ఉన్నాయనుకోండి, అప్పుడు గుండె స్కాన్ 2D ఈకో అనేటటువంటి పరీక్ష చేస్తారు. సో ఈసీజీలో ఉన్న మార్పులు 2D ఈకోలో కనుక, 2D ఈకో అంటే గుండె పంపింగ్ ఎలా ఉన్నది, గుండె ఒక భాగం ఏమన్నా సరిగ్గా పనిచేయడం లేదా అని చూస్తారు. సో ఎక్కడైతే ఈసీజీలో మనకి మార్పులు ఎక్కడ కనిపిస్తున్నాయో అదే కరస్పాండింగ్ ఏరియాలో గుండె ఈకో స్కాన్ 2D ఈకో స్కాన్లో కూడా ఉన్నట్లయితే ఈ రెండు క్రోడీకరించి ఈ ఛాతీలో నొప్పి బ్లాక్స్ వల్ల వచ్చే అవకాశం అనేది అని చెప్తాం. ఇప్పుడు గుండెని చూసినప్పుడు గుండె ఏ భాగంలో సరిగా పనిచేయడం లేదు, గుండె పైన, గుండె కింద, గుండె పక్కన, ఇట్లా రకరకాల భాగాల్లో మనకి ఏ భాగం సరిగా పనిచేయడం లేదు అన్నదో తెలుస్తుంది. అదే కరస్పాండింగ్ ఏరియా ఒకవేళ ఈసీజీలో కూడా ఉన్నట్లయితే ఈ రెండు క్రోడీకరించి చెప్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈసీజీలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి, గుండె స్కాన్ నార్మల్గా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తారు? సో పేషెంట్ ఏం చెప్తాడు, మామూలుగా మనం అనుకున్నట్టుగా నడిస్తేనే నాకు ఛాతీలో నొప్పి వస్తుంది అని చెప్తారు కదా. అదే గుండెకి సంబంధించి అనుకున్నాం కదా. సో ట్రెడ్మిల్ అనేటటువంటిది ఒక తిరిగే బెల్ట్ లాగా ఉండేటటువంటి, తిరిగే బెల్ట్ ఉన్నటువంటి మెషిన్ ఉంటుంది. దాని మీద ఇప్పుడు నడిపించి చూస్తారు. చూడండి, ఎప్పుడైతే నడుస్తూ ఉండంగా ఛాతీలో నొప్పి అన్నాడు కదా, అప్పుడు నడుస్తూ ఉండంగా ఈసీజీలో మార్పులు వచ్చాయనుకోండి, అంటే అతను కూర్చుని ఈసీజీ తీసినప్పుడు ఎలా ఉంటారు, ఈసీజీ తీసేటప్పుడు మ్యాక్సిమం ఒక 2-3 నిమిషాలు అయిపోయే పరీక్ష. దానికి చక్కగా పడుకోబెట్టి ఒక బాళ్ళ మీదో లేదా పడుకోబెట్టి తీసే పరీక్ష. పడుకుని రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఈసీజీ నార్మల్గా ఉంది, నడుస్తూ ఉంటే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇదే ఈసీజీని అతను నడుస్తూ ఉండంగా తీస్తారు. అప్పుడు మార్పులు కనిపించాయనుకోండి, మళ్ళీ సేమ్. సో ఇది గుండెలో బ్లాక్ ఉండే అవకాశం ఉంది, ఈ నొప్పి గుండెలో బ్లాక్ వల్ల వస్తుంది అనేటటువంటిది మనం సస్పెక్ట్ చేస్తాం, అనుమానిస్తాం. సో ఇక్కడతో కథ అంతం కాల. సో ఎక్కడైతే మనకి బ్లాక్ ఉన్నది అని ఒక అనుమానం వచ్చిందో యాంజియోగ్రామ్ పరీక్ష అనేది నెక్స్ట్ తీస్తారు. సో యాంజియోగ్రామ్ పరీక్ష ఏమిటి అనేది కూడా మీరు చాలామంది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. యాంజియోగ్రామ్ పరీక్ష చేసిన తర్వాత యాంజియోగ్రామ్లో ఎడం పక్కన ఒక రక్తనాళం, కుడి పక్కన ఒక రక్తనాళం ఉంటాయి, గుండెకి సప్లై చేసేవి. గుండె పని చేయడానికి దానికి కావాల్సినటువంటి పదార్థాలు, ఆక్సిజన్ను, దానికి కావాల్సినటువంటి ఒక చిన్న ఇక్కడ విషయం మీకు చెప్పాలి. మనం మనుషుల్ని కొవ్వు తినొద్దు, ఫ్యాట్ తినొద్దు అంటాం, గుండె మాత్రము కొవ్వు మాత్రమే తింటుంది. ఎందుకు? అది మోస్ట్ ఎఫిషియెంట్ తిండి కాబట్టి. అంటే 1 గ్రాము మీరు ఫ్యాట్ తీసుకోండి, 1 గ్రామ్ గ్లూకోజ్ తీసుకోండి, ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అని చూసినట్లయితే ఫ్యాట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో గుండె అది మాత్రమే హై ఎనర్జీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్లో పెట్రోల్ పోస్తారు, విమానంలో పెట్రోల్ పోస్తారు. విమానంలో పెట్రోల్కి, కార్లో పెట్రోల్కి తేడా ఉంటుంది. ఎందుకు? విమానంలో ఇంకా కాన్సన్ట్రేటెడ్ పెట్రోల్ ఉంటుంది, అందువల్ల అది ఫాస్ట్గా వెళ్ళగలదు, ఎక్కువ పని చేయగలదు ఆ ఇంజిన్. సిమిలర్లీ గుండె కంటిన్యూస్గా పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఆర్గన్. మీ మెదడైనా రాత్రి నిద్రపోతుంది కానీ గుండె నిద్రపోయే అవకాశమే లేదు. కాబట్టి గుండె ఫ్యాట్ని మాత్రమే వాడుతుంది. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, గుండెకు కావాల్సిన ఆక్సిజన్, గుండెకు కావాల్సిన ఫ్యాట్, అలాగే గుండె పనిచేస్తూ ఉండంగా వచ్చినటువంటి మలిన పదార్థాలని తీసివేసేటటువంటి సిస్టమ్, ఇదంతా కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు ఇవి రక్తం, గుండెకు కావాల్సినటువంటి ఆక్సిజను, తిండి,
దాన్ని మళ్ళీ తీసేయడానికి ఇవన్నీ సప్లై చేసే ఆ రక్తనాళాల్లో బ్లాక్ వస్తే అప్పుడు నొప్పి వస్తుంది. అంటే ఏంటి, గుండె 70 సార్లు కొట్టుకోవడానికి ఇంత ఆక్సిజన్ కావాలి, ఇంత తిండి కావాలి. ఆ తిండి సప్లై చేసేటటువంటి రక్తనాళాల్లో బ్లాక్ వచ్చిందనుకోండి, అది పనిచేయడం కష్టం, అప్పుడు నొప్పి వస్తుంది అనమాట. దాన్ని కొరోనరీ ఆర్టరీస్ అంటారు. గుండెకి సప్లై చేసే రక్తనాళాల పేర్లు కొరోనరీ ఆర్టరీస్. దాంట్లో కనుక 70% కంటే, ఒక రక్తనాళంలో 70% కంటే బ్లాక్ ఎక్కువ వస్తే అప్పుడు గుండెకి రక్త ప్రసారం తగ్గుతుంది. 70% దాకా అది మేనేజ్ చేసుకోగలదు. 70% కంటే బ్లాక్ పెరిగితే దానికి రక్త ప్రసారం తగ్గి అప్పుడు ఛాతీలో నొప్పి రావడం మొదలవుతుంది. యాంజియోగ్రామ్ చేసి చూసినప్పుడు 70% కంటే ఎక్కువ ఉంటే సిగ్నిఫికెంట్. డెఫినెట్గా ఆ బ్లాక్ని క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్టెంట్తో కానివ్వండి, బైపాస్తో కానివ్వండి, బెలూన్తో కానివ్వండి, ఏదో ఒక విధంగా ఆ బ్లాక్ని మనం ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని తెలుస్తుంది. 70% లేదు అనుకుందాం బ్లాక్, కానీ బ్లాక్ ఉన్నది. 70% లేదు, 40-50% ఉన్నది. ఇప్పుడు ఎలా చెప్తాము ఈ 40? ఇప్పుడు ఇంకొకటి, ఈ బ్లాక్ వల్లనే ఆయనకి నొప్పి వస్తుందా? ఇప్పుడు 70% బ్లాక్ అని అనిపిస్తుంది. ఎలా చూసి చెప్తారు? కంటితో చూసి చెప్తున్నాం. సో ఈ బ్లాక్ వల్లనే నొప్పి వస్తుందా అని మీరు ఎలా డిటర్మిన్ చేయగలరు అంటే, జనరల్గా 70% కంటే ఎక్కువ ఉంటే మనకు చూస్తే అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి అనుమానాస్పదంగా ఉంటుంది. 50% ఉందా, 70% ఉందా, మనకి క్లియర్గా చెప్పడం కష్టం. అలాంటి ఈ సందిగ్ధావస్థలో ఉన్నటువంటి యాంజియోగ్రామ్లు ఉన్నప్పుడు ఏం పరీక్ష చేస్తే, దాన్ని ఏమి చేస్తే ఈ బ్లాక్ వల్ల నా ఛాతీలో నొప్పి వస్తుందా, ఈ బ్లాక్ సిగ్నిఫికెంటా కాదా, ఇది తీవ్రమైందా కాదా అని మనం డిటర్మిన్ చేయడానికి కొన్ని అడిషనల్ మనకి పరీక్షలు కావాల్సి వస్తాయి. వాటిల్లో ఒకదాని పేరేంటి, ఎఫ్ఎఫ్ఆర్ అంటారు. ఎఫ్ఎఫ్ఆర్ అంటే ఈ బ్లాక్ ముందు ప్రెషర్ ఎంత ఉన్నది. ఒకవేళ బ్లాక్ గట్టిగా ఉందనుకోండి, బ్లాక్ తర్వాత ప్రెషర్ తగ్గిపోతుంది. ఎందుకు? బ్లాక్ తర్వాత రక్త ప్రసారం జరగట్లేదు. ఈ బ్లాక్ ఎంత గట్టిగా ఉందంటే, బ్లాక్ ముందు ప్రెషర్ ఎంత ఉందో బ్లాక్ తర్వాత ప్రెషర్ అంత ఉండట్లా. బ్లాక్ వల్ల రక్త ప్రసారమే జరగట్లా. ఇప్పుడు ఒక డ్యామ్ ఉందండి, శ్రీశైలం డ్యామ్కి వెళ్ళారు. శ్రీశైలం డ్యామ్కి వెళ్ళి చూస్తే నీరు ప్రవహిస్తుంటుంది, బాగుంటుంది. డ్యామ్ అవతల పెద్ద హ్యూజ్ ఒక సరస్సులాగా ఉంటుంది. దానిలో నీరు ఎక్కువ ఉంటుంది, యువతల పక్క నీరు తక్కువ ఉంటుంది. ఎందుకు? ఆ డ్యామ్ అనేది నీరు పోకుండా ఆపేస్తుంది కదా. యువతల నీరు ఏమి ఉండదు, అంత ఎండిపోయి ఉంటుంది, అంత బండలు కనిపిస్తుంటాయి. అవతల మాత్రం హ్యూజ్ పెద్ద సరస్సులాగా ఉంటుంది. ఎందుకు? డ్యామ్ ఆపేస్తుంది కదా. రక్తంలో బ్లాక్ కూడా అంతే. ఈ బ్లాక్ యువతల ప్రెషర్ ఏమి ఉండదు, రక్తం ఏమి ఉండదు. దాని అవతల మాత్రం రక్తం ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రెషర్ మనం కనుక ముందు డ్యామ్కి తర్వాత ప్రెషర్ మనం చూసినట్లయితే బ్లాకు తీవ్రమైందా కాదని చెప్పచ్చు. రక్తనాళంలో అంతే. సో ఈ బ్లాక్కి ముందు ప్రెషర్ ఎంత, తర్వాత ప్రెషర్ ఎంత అని మనం గనక కొలిచి చెప్పగలిగితే ఈ బ్లాకు తీవ్రమైందా కాదా అని మనం చెప్పగలము. ఈ పరీక్ష పేరు ఎఫ్ఎఫ్ఆర్, ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటారు. ఎఫ్ఎఫ్ఆర్ అంటారు. ఎఫ్ఎఫ్ఆర్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలాగ చేశాము అన్నది ఇప్పుడు మీకు ఒక యాంజియోగ్రామ్లో ఒక ఉదాహరణ కింద తీసుకొని మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు పదండి. సో ఇది ఒక ఆవిడికి మనం చేసినటువంటి యాంజియోగ్రామ్ అండి. ఇది గుండె. ఈ గుండెలో మేము పెట్టినటువంటి ఈ ట్యూబ్లో మేము ఇంజెక్ట్ చేసి చూస్తాం. ఈ రక్తనాళాలు బాగా కనిపించడానికి నల్లటి ఇంకు లాంటి పదార్థాన్ని ఇంజెక్ట్ చేసి చూస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నది ఎడమ పక్కన రక్తనాళం. ఈ రక్తనాళానికి 3 భాగాలు ఉన్నాయి, 1, 2, 3. మామూలుగా 2 ఉంటాయి. నిజంగా మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఈ రక్తనాళం వచ్చేది ఈ కింద భాగం రక్తనాళం నుంచి వస్తుంది. దీని ఫస్ట్ కొమ్మ, ఇది బ్రాంచ్ ఇది. సో నిజానికి చెప్పాలంటే ఇది లెఫ్ట్ మెయిన్ రక్తనాళం. ఎడమ పక్కన ఉన్నటువంటి ప్రధానమైన రక్తనాళం ఇది ఒక బ్రాంచ్ ముందుకెళ్తోంది, ఒకటి పక్క గుండా వస్తుంది. ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి బ్రాంచ్ మీరు చూసినట్లయితే ఈ ఏరియాలో చూడండి, దీని కంపారిజన్గా ఇది చూడండి. ఈ ఏరియాలో ఈ రక్తనాళం కొంచెం సన్నబడినట్లుగా మీకు తెలుస్తుంది. సో ఇది 70% లేదు, ఒక 50 నుండి 70% మధ్యలో ఉంటుంది, 50-60 కావచ్చు. సో మరి ఈ పేషెంట్కి ఈ బ్లాక్ వలన ఛాతీలో నొప్పి వస్తుందా, ఇది సిగ్నిఫికెంటా కాదా, ఇది తీవ్రమైందా కాదా, దీన్ని మనం ఏమన్నా క్లీన్ చేయాలా, వదిలేయవచ్చా అనేటటువంటిది ఎలా చెప్తాము అనేటటువంటిది ఇప్పుడు మనం అనుకుంటున్నాము. సో నేను చెప్పినట్టుగా ఎఫ్ఎఫ్ఆర్ అంటే
ఇప్పుడు ఈ బ్లాక్కి ఇది మనం శ్రీశైలం డ్యామ్ అనుకుందాం. దీని ముందు దీని తర్వాత మనం ప్రెషర్ కనుక మెజర్ చేసినట్లయితే బ్లాక్ తర్వాత ప్రెషర్ కనుక తక్కువ ఉన్నట్లయితే, ఇక్కడ ప్రెషర్ కంటే ఇక్కడ తక్కువ ఉన్నట్లయితే ఈ బ్లాక్ తీవ్రమైనది, దాన్ని మనం క్లీన్ చేయాలి అనేటువంటి ఒక నిర్ధారణకు మనం రావచ్చు. సో అది ఎలా చేస్తామంటే, ముందు ఇక్కడ ప్రెషర్ మెజర్ చేస్తాం, దాని తర్వాత దీన్ని దాటి బ్లాక్ దాటి ఇక్కడ ప్రెషర్ మనం కొలుస్తాం. లేదా ఒక వైర్ని దీనిలోంచి పంపించి, ఆ వైర్ ఏమిటి, ఎంత సన్నపాటి వైర్ అంటే ఆల్మోస్ట్ వెంట్రుక 2 వెంట్రుకలు కలిపి ఒక పెన వేస్తే వచ్చే ఎంత లావు ఉంటుందో 0.0014 అంటారు. అంత ఇంచులో అంటే ఇంచులో 1000వ భాగం ఉన్న మందం ఉన్నటువంటి వైరు. ఆ వైర్ని ఇక్కడ పంపించేది, ఇక్కడ ఎంత ప్రెషర్ ఉందో మనం కొలిచి, మళ్ళీ ఇక్కడ ప్రెషర్ ఎంత ఉందో కొలిచి, ఈ ప్రెషర్కి తేడా కనీసం 80% కంటే ప్రెషర్ ఇక్కడ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ బ్లాక్ సిగ్నిఫికెంట్ అని తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేసామో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. మీరు చూసినట్లయితే కొంచెం లీలగా ఇక్కడ మీకు ఒక వైర్ కనిపిస్తుంది. ఈ నల్లగా కనిపించే ఒక దారం లాంటి ఏదైతే ఉందో ఇది ఒక వైర్, ప్రెషర్ వైర్ అంటారు దీన్ని. ప్రెషర్ వైర్ అంటే ప్రెషర్ కొలిచే వైరు. సో ఈ వైర్ని బ్లాక్కి తర్వాత పెట్టి ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంది దాన్ని కొలిచి, దాన్ని వెనక్కి లాగి మళ్ళీ బ్లాక్ ముందు ప్లేస్ చేసి అక్కడ ప్రెషర్ ఎంత ఉంది కనుక కొలిచినట్లయితే అది సిగ్నిఫికెంటా కాదా అనేటటువంటిది మనకి తెలిసిపోతుందని చెప్పాను. అలాగే చేశాము. సో ఇక్కడ బ్లాక్ తర్వాత ప్రెషర్ కొలిచి బ్లాక్ ముందు ప్రెషర్ కొలిచి చూస్తే తెలుస్తుంది. సో మాకేం తెలిసింది, ఇది సిగ్నిఫికెంట్ కాదు, దీని వలన తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరగడం లేదు, 70% కంటే ఎక్కువ బ్లాక్ లేదు అని మాకు తెలిసింది. సో బ్లాక్ అయితే ఉంది కదా, 50% బ్లాక్ ఉన్నది, అది పెరగకుండా ఉంటే ఏం చేయాలి, అది ఆ బ్లాక్ రావడానికి కారణం చెడు కొలెస్ట్రాల్. ఆ చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు జీవితాంతం మనం వేసుకున్నట్లయితే ఆ బ్లాక్ పెరగకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోగలం. సో కొలెస్ట్రాల్ మందులు వేసుకుంటే సరిపోతుంది. ఉన్న బ్లాక్ కరిగించలేము. ఉన్న బ్లాక్ని కరిగించే టెక్నాలజీ మందులు ఇప్పుడు దాకా కనుగొనబడలేదు. సో దానికి ట్యాబ్లెట్స్ తప్ప కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్లో ఇంజెక్షన్ తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు చాలామంది కొంతమంది ఎక్స్పర్ట్లు గుండె గురించి కొలెస్ట్రాల్ గురించి చాలామంది ఎక్స్పర్ట్లు తయారవుతున్నారు. వాళ్ళు ఎవరో క్వాలిఫైడ్ కాకపోయినప్పటికీ ఎక్స్పర్ట్స్ కింద వాళ్ళు చాలామంది అయిపోతున్నారు. కొలెస్ట్రాల్ మందులు ఆపేసేయండి, మీరు నా డైట్ తిన్నట్లయితే మీ కొలెస్ట్రాల్ మీకు మటుమామైపోతుంది అని చెప్పేసి. ఈ లెఫ్ట్ మెయిన్ అనేది గుండె మొత్తానికి ఆయువు పట్టు. ఇక్కడ బ్లాక్ వస్తే మొత్తం లెఫ్ట్ సైడ్కి మొత్తానికి కూడా రక్త ప్రసరణ ఆగిపోతుంది. అది అంత మోస్ట్ క్రూషియల్ రక్తనాళం అంటే లెఫ్ట్ మెయిన్. దాని పక్కనే ఉన్నటువంటి బ్లాక్ కదా. సో ఇంకా అంటే లెఫ్ట్ మెయిన్ కంటే కొద్దిగా తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి బ్లాక్. సో అది పెరగకుండా ఉండడం ఎంత ముఖ్యం. లెఫ్ట్ మెయిన్లో కనుక బ్లాక్ వచ్చినట్లయితే ఆ బ్లాక్ వల్ల హార్ట్ అటాక్ వస్తే, ఇప్పుడు మీరు చూస్తారే, మీరు చూసే వీడియోలు, తర్వాత సడన్గా హఠాన్ మరణంతో జిమ్లో పడిపోయాడు, లేకపోతే డ్యాన్స్ చేస్తూ ఎక్కడ పడిపోయి చనిపోయారు, మాట్లాడుతూ చనిపోయాడు, ఇవన్నీ ఎందుకు వస్తాయి? లెఫ్ట్ మెయిన్లో బ్లాక్ ఉంటే హఠాన్ మరణం సంభవిస్తుంది ఎక్కడుంటే అక్కడ. అలాంటిది రాకుండా ఉండడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందంటే మరి జీవితాంతం వేసుకుంటే నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ వేసుకో, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, నీకు హార్ట్ అటాక్ రాదు. మరి వేసుకుంటాం కదా, వేసుకోవాలి కదా. నిజానికి ఎప్పుడు దాకా వేసుకోవాలంటే ఎప్పుడు దాకా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఆపేస్తే మళ్ళీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు దాకా మనం జాగ్రత్తగా ఉండాలి అనేది దానికి ఆన్సర్ ఏముంటుంది చెప్పండి? ఎప్పటికీ జాగ్రత్తగానే ఉండాలి కదా. ఇప్పుడు ఒక టైంలో నేను ట్యాబ్లెట్ వేసుకోకుండా నాకు పర్వాలేదు, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అనేది ఉండదు కాబట్టి. కొలెస్ట్రాల్ అవి వేసుకున్నంతకాలం కంట్రోల్లో ఉంటుంది. కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఆపేస్తే 48 గంటల్లో మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఎప్పటికీ ట్యాబ్లెట్ వేసుకుంటూ కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే ఈ క్రూషియల్ పొజిషన్లో ఉన్నటువంటి బ్లాక్ పెరగకుండా మనం కాపాడుకోగలం. సో ఇదండి కథా కమీషు. ఏదైతే బ్లాక్ ఉంటుందో 70% దాటితే క్లియర్గా మనకు తెలుస్తుంది. ఒకవేళ అది
70% లేదు అంటే అది సిగ్నిఫికెంటా కాదా, ఇప్పుడు 60-70 మధ్యలో ఉంది, మనకి ఎలా తెలుస్తుందంటే ఈ FFR అనేటటువంటి పరీక్ష ద్వారా మనం దీన్ని నిర్ధారిస్తాం. ఇది ఇవాల్టి కథ. నమస్కారం అండి.